మాట్లాడతాను అంటూ అందరికీ క్లారిటీ ఇచ్చాడు. ఎవడు ఫేక్ గా ఉన్నాడు, ఎవడు మంచిగా ఉన్నాడు, ఎవడు ఒరిజినల్ అనేది ఆడియన్స్ చూసుకుంటారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత ప్రేరణ వచ్చేసి మణికంఠకు కౌంటర్ ఇచ్చింది. మీ పాస్ట్ చెప్పేసి బాధపడితే మేమేమైపోమంటూ సీరియస్ అయ్యింది. దీంతో నేను గేమర్ గానే వచ్చా అని మణికంఠ అనడంతో అభయ్ క్లాప్స్ కొట్టి ఇది నీ గేమ్ ప్లాన్ అని ఒప్పుకున్నందుకు నేను అభినందిస్తున్నా అంటూ క్లాప్స్ కొట్టడంతో మణికంఠ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ తర్వాత మణికంఠ వర్సెస్ పృథ్వీ వీరిద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. పృథ్వీ ముందుగా బేబక్కను నామినేట్ చేశాడు. ఆ తర్వాత మణికంఠను నామినేట్ చేస్తూ అతడు ఈ హౌస్ లో ఉండటానికే పనికిరాడని సింపతి గేమ్ ఆడుతున్నారని ఫైర్ అయ్యాడు. అసలు నువ్వే ఓ నెగిటివ్ పర్సన్ అంటూ గట్టిగానే కౌంటర్స్ ఇచ్చాడు పృథ్వీ. మొత్తానికి ఈ రోజు ఎపిసోడ్ లో మరోసారి నాగమణికంఠకే ఎక్కువ నామినేషన్స్ పడ్డట్టు తెలుస్తుంది. మొత్తం నామినేషన్స్ వివరాలు తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.